చంద్రబాబు అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి విడుదల రజని. రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరని, ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కొత్త పథకంతో అసలు ఎంతమందికి లబ్ధి చేకూరుతుందో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల పేరిట పచ్చ కండువాలు కప్పుకున్న వారికే ప్రయోజనం చేకూరుతోందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులను కూడా తామే ఇస్తున్నట్లుగా చెప్పుకోవడం బాబు అబద్దాలకు నిదర్శనమని విమర్శించారు. వైసీపీ హయాంలో రైతే రాజుగా ఉండాలని భావించి పథకాలు అమలు చేశామన్నారు విడుదల రజని. కలుపుకుంటే 26,000 కదా ఏటా, 26,000 కదా ఏటా ఇవ్వాల్సింది. అలాంటిది మరి 2 సంవత్సరాలకు గాను 52,000. మరి ఫస్ట్ సంవత్సరం రైతు భరోసా ఏదైతే మీరు అంటున్నారో అన్నదాత సుఖీభవ అని చెప్పి అదెగ్గొట్టారు. ఇంకో సంవత్సరం ఇచ్చారు, ఇంకో సంవత్సరం ఇస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీంట్లో కూడా చూసుకున్నట్టయితే మీరు ప్రతి రైతుకి మీరన్న ప్రకారం కేంద్రంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు మీరు ఇచ్చే పని అయితే 20,000 మీరు చెప్పిన మాట, 6,000 కేంద్రం, 26,000 ఈ 2 సంవత్సరాలకు గాను 52,000. మరి ఇప్పుడు దాకా కూడా మీరు చూసినట్టయితే ప్రతి రైతుకి మనం చూసినట్టయితే ఇప్పుడు దాకా మీరు 20,000 ఇచ్చారు. ప్రతి రైతుకు కూడా 32,000 బాకీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇక దీంట్లో కూడా మనం చూసినట్టయితే వీళ్ళు 7 లక్షల మందికి కోత పెడతా ఉన్నారు. మేము మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 53.5 లక్షల మంది రైతులకు మేము రైతు భరోసా అందించాం. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చాలా ట్రాన్స్పరెంట్ గా శాచురేషన్ పద్ధతిలో అన్ని పథకాలు ఇచ్చాము. అందులో రైతు భరోసా కూడా చాలా చక్కగా అమలు చేశాము. ఆ రోజు